ఆడవాళ్ళకి, స్త్రీలకి, మాతృమూర్తులకి ఈ రకమైన గమనం ఉంటే అప్పుడు మనం కుటుంబాన్ని ఒక దారిలోకి తీసుకురాగలుగుతాం. కొన్ని కుటుంబాలు గనక దారిలో పడితే సమాజం దారిలో పడుతుంది. ఒక చిన్న సమాజం గనక దారిలో పడితే దేశం దారిలోనే ఉంటుంది. అయితే ఈ దేశాల దారిలో ఉన్న దేశాలు ప్రపంచానికి దారి చూపిస్తాయి. ఇది వరకు భారతదేశం దారి చూపించే దేశంగా ఉంది. ఇప్పుడు దిక్కు లేకుండా కొట్టుకుంటున్నామంటే దానికి కారణం ఏంటంటే తల్లులు పగ్గాలు వదిలేయటం వల్ల, ఆడవాళ్ళు మాకేం తెలియదని వెనక్కుండిపోవటం వల్ల, ఆడపిల్లలు పుడితే ఇది తక్కువ వాడెక్కువ అనే భావం ఉండటం వల్ల ఈ భావాలు మారిపోవాలండి. ప్రధానంగా మారాల్సింది మగవాళ్ళకి కాదండి, మగవాళ్ళకి కాదు. మగవాళ్ళు మనని ఉంచేశారు, దించేశారు, తగ్గించేశారు లాంటి భావజాలలో ఉండద్దు. అది చాలా పొరపాటు. మనమే దించుకుంటాం. నువ్వు ఆడపిల్లవు కాదా అంటారు. పిల్ల ఏదైనా అల్లరి చేయంగానే ఆడపిల్లవు కాదు, లైన్ లో ఉండు, జాగ్రత్తగా ఉండు, ఆడపిల్లవి నువ్వు మర్యాదగా ఉండాలి, ఆడపిల్లవి నువ్వు పని నేర్చుకోవాలి, ఆడపిల్లవి నీకేమిటో రావాలి. బతకటం రావాలా వద్దండి? ఆడపిల్లలకి రావాలా? చప్పట్లు కొట్టండి మరి. ఇలా అడిగి కొట్టించుకోవాలంటే ఎలాగండి?